ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంఘ పరిపాలనలో బాధ్యత గల నాయకుల కర్తవ్యమేదో చూపబడింది. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అనే మాట నమ్మదగినది. ఇది నిజంగా నమ్మదగిన మాటే. ఈ సత్యం మారనిది. ఈ విషయాన్ని కాలమే రుజువు చేసింది. అధ్యక్షుడు అంటే సంఘ నాయకుడు, సంఘ పెద్ద. ఈ సేవ గొప్పది, దొడ్డ పని. పదవికి తగిన యోగ్యతలు గల వ్యక్తి దాన్ని ఆశించడంలో తప్పేమీ లేదు. ఆ పదవిలో ఉంటూ తాను దేవుణ్ణి మహిమపరచగలడు. తనకు అనుగ్రహించబడిన ఆత్మవరాలను సంఘ క్షేమాభివృద్ధికి వినియోగపరచగలడు. దేవుని పిలుపు లేకుండా, నడుపుదల లేకుండా పదవిని ఆశించే వ్యక్తి తనకు తానే కీడు చేసుకున్నవాడవుతాడు. పిలుపు లేని అభ్యర్థికి గెలుపు లేదు. అధ్యక్షుడు అంటే పెద్ద. సంఘంలో ఒకరు కాదు, కొందరు పెద్దలుంటారు. వీరు కలిసి సంఘనాయకులుగా సేవ చేస్తారు. సంఘ కాపరి కూడా నాయకుడే. పరిచారకుడు, సేవకుడు అని ఎన్నో అర్థాలున్నాయి. బిషప్పు, పాస్టరు అనే మాటలు కూడా ఈ సందర్భంలో ఇదే అర్థమిస్తాయి. వీరంతా నాయకులు. ఈ సంఘ పెద్ద ఆధ్యాత్మిక పరిపక్వత గలవాడై ఉండాలి. ఇది బాధ్యతాయుతమైన పదవి. అధ్యక్షుడు అంటే పెత్తనం చెలాయించేవాడు కాడు, సేవ చేసేవాడు. అధ్యక్షుడైన వ్యక్తి నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్థుడు, అతిథి ప్రియుడు, బోధింపదగినవాడు అయి ఉండి మద్యపాని, కొట్టేవాడు కాక సాత్వికుడు, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణ మాన్యత గలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటివారిని బాగా ఏలేవాడు అయి ఉండాలి. గమనించండి, గొప్ప పదవిలో ఉన్న వ్యక్తిపై నిందలు రాకమానవు. అవి నిరాధారమైనవి అని రుజువు చేసుకోవాలి. అపనిందలెన్ని వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలవాలి. అవి అబద్ధాలు అని రుజువైనప్పుడు ఆ వ్యక్తి సౌశీల్యం ఇంకా రాణిస్తుంది. తనను విమర్శించడానికి ఎవరికీ సందు చిక్కకుండా పవిత్రశీలంతో పదవిని నిర్వహించుకోవాలి. నీవు నిరపరాధివైనప్పుడు అలాంటి నిందలకు భయపడాల్సిన పనేమీ లేదు. నిశ్చింతగా సేవ చేస్తూ ఆనందించాలి. నాయకుడు ఏకపత్ని గలవాడు, అనగా ఒకే భార్య గలవాడు. అతడు వివాహితుడై ఉండాలి. అతనికి భార్య ఉండాలి. పౌలుకు పెండ్లయిందా? అయింది. లేకపోతే అతడు సన్నిహద్రిను సభలో ఎలా అంగీకరించబడతాడు? ఒకవేళ అతని భార్య చనిపోయి ఉండవచ్చు. బహుభార్యాత్వం పౌలు కాలంలో సాధారణమే. కాని అట్టి వ్యక్తి నాయకుడుగా ఉండతగడు. నాయకునికి మితానుభవం ఉండాలి. క్షణికోద్రేకానికి లోనై తొందరపడి ఏదో అనడం, ఏదో చేయడం నాయకునికి తగదు. ప్రశాంత చిత్తంతో తనను తాను తమాయించుకోగలవాడై ఉండాలి. నాయకుడు స్వస్థబుద్ధి గలవాడు, మతిస్థిమితం గలవాడు. సేవను, తన బాధ్యతలను తేలికగా ఎంచడు. దీక్ష, అంకిత భావం గలవాడే నాయకుడు. తన పదవిని బాధ్యత నెరిగి నిర్వహిస్తాడు. అతనిలో సంతోషముంది. పని విషయం శ్రద్ధ గలవాడై తీవ్రమైన ఉత్కంఠతో సేవ చేస్తూ ఇతరుల చేత చేయించేవాడే నాయకత్వానికి యోగ్యుడు. అంతేకాదు, అతడు మర్యాదస్థుడు. ప్రతి వ్యక్తి పట్ల సభ్యత నెరిగి వ్యవహరించాలి. అనుమానానికి చోటియకూడదు. కీడుకే గాదు, కీడుగా కనపడే ప్రతిదానికి దూరంగా ఉండాలి. సంఘనాయకుడు అతిథి ప్రియుడై ఉండాలి. ఆతిథ్య పరిచర్య యందు ఆసక్తి చూపేవాడై ఉండాలి. అతిథి మర్యాదలు, అతిథి పట్ల ఆదరాభిమానాలు చూపే లక్షణం క్రైస్తవ నాయకత్వానికి అదనపు యోగ్యత. క్రైస్తవ నాయకునికి బోధించే యోగ్యత ఉండాలి. వాక్యం నేర్చుకొని నేర్పే అర్హత క్రైస్తవ నాయకత్వంలోని విశేష ఆకర్షణ. నాయకుడు మద్యపాని అయి ఉండకూడదు. తాగుబోతులు నాయకులు కాలేరు. మద్యంతో మత్తెక్కినవాడు
దుర్వ్యసనాలకు బానిస అవుతాడు. కొట్టే స్వభావం నాయకత్వాన్ని నగుబాట్ల పాలు చేస్తుంది. ధనాపేక్ష నాయకునికి ఏ కోశానా ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అతనికి దుర్లాభాపేక్ష ఉండకూడదు. 1 తిమోతి 6:10 కొందరు ధనాపేక్ష చేత విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు, ఆత్మహత్యకు పూనుకున్నారు. సంపూర్ణ మాన్యత గలవాడే ఉత్తమ క్రైస్తవ నాయకుడు. సహనశీలము గలిగి గౌరవనీయమైన వైఖరి గలవాడు, సమయస్ఫూర్తి గలవాడు, వివేకశీలి, సహేతుకమైన ఆలోచనా రీతి గల వ్యక్తి, సాత్వికుడు, జగడాలు పెట్టుకోడు, ఊరికే దెబ్బలాడడు, మూర్ఘత్వం మొండితనం లేనివాడు. ఈ అర్హతలు లేని వారిని సంఘ నాయకత్వానికి ఎన్నుకోకూడదు. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. ఇంటివారిని బాగుగా ఏలగలవాడు, తన పిల్లలను అదుపులో ఉంచుకోగలవాడే నాయకుడు. పదవికి తగిన అభ్యర్థి, నియంత కాదు, ప్రేమతో కుటుంబాన్ని తన వెంట తీసుకువెళ్లగలవాడై ఉండాలి. 5 ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలా పాలిస్తాడు? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఇంట గెలిచి రచ్చగెలువు అనే నానుడి ఉంది. దేవుని ఇంటిని ఏలాలని ఆశించేవాడు మొదట తన ఇంటిని ఏలగలడని రుజువుపరచాలి గదా. కొత్తగా రక్షించబడి వచ్చిన మనిషికి వెంటనే నాయకత్వం కట్టబెట్టకూడదు. విశ్వాసమందు పసిపిల్లల్లాంటి వారు సిద్ధాంత సత్యాలను బోధించగలరా? అనుభవం లేని వారికి నాయకత్వాన్ని అప్పగిస్తే అతడు గర్వాంధుడవుతాడు. లూసిఫరు పతనానికి కారణం గర్వం. క్రైస్తవ నాయకులను పడగొట్టే బలహీనత ఇదే: గర్వం, అహంభావం, స్వాతిశయం. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండా సంఘానికి వెలుపలి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. బయట అనగా సంఘమునకు బయట ఉన్న క్రైస్తవేతరులు కూడా అతన్ని గురించి మంచి సాక్ష్యమివ్వగలిగి ఉండాలి. ఇతరులతో, విశేషించి అధికారులతో, నాయకులతో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పులు తీర్చకుండా, పన్నులు సరిగా చెల్లించకుండా ఉండే వ్యక్తి బయటివారికి లోకువైపోతాడు. అబద్ధికుడు అని బయటివారు నిన్ను గురించి చెబితే నీవు సంఘనాయకత్వానికి తగనే తగవు. వెలపటివారు నిన్ను గురించి చెడ్డ సాక్ష్యమిస్తే నీవు దేవునికి పనికిరావు, సైతానుకు పనికొస్తావు, అంతే. అందరిచేత మంచి సాక్ష్యం పొందనేరనివాడు యేసుక్రీస్తు రాయబారి కాజాలడు. సైతానుకు కూడా నీలో ఏ సందు చిక్కకూడదు. 8 నుండి సంఘ పరిచారకుల యోగ్యతలు పేర్కొనబడినవి. పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులు, మిగుల మద్యపానాసక్తులు, దుర్లాభమునపేక్షించేవారు అయి ఉండకూడదు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారై ఉండాలి. పరిచారకులు అంటే డీకనులు. పౌలు, అపొల్లో వీరిని కూడా పరిచారకులనే పేర్కొన్నారు. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయడానికి వచ్చాడని చెప్పబడింది. అనగా ఆయన పరిచారకుడు. రోమాపత్రిక 13:4 చెప్పబడినట్లు అధికారులు దేవుని పరిచారకులు. 2 కొరింథీ 11:15 సైతాను పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటారు అని చెప్పబడింది. డీకను, మినిస్టరు అనే మాటలకు పరిచారకులు అని విశేషార్థం ఉంది. అపొస్తలుల కార్యములు 6 సంఘంలో ఈ పరిచారకుల సేవ ప్రారంభమైంది. ప్రజలకు అనుదిన పరిచర్య జరిగించడానికి అపొస్తలులు అట్టి సేవకులను ప్రత్యేకించారు. ప్రజలకు వీరు భౌతిక సహాయం అందించేవారైనా వారికి ఆధ్యాత్మిక యోగ్యతలు ఉండి తీరాలి. సంఘ పరిచర్య ఏమైనా, అది భౌతికమైన మరేదైనా,
అది ఆధ్యాత్మిక విలువ గలది. సంఘానికి పరలోకంతో సంబంధం ఉంది, కాని సంఘం ఈ లోకంలో ఉన్నది గనుక పారలౌకిక ప్రభావం లోకం మీద చూపుతుంది. ఆధ్యాత్మిక విలువలు లేని సంఘం లోకానికి అలుసైపోతుంది. సంఘ పరిచారకులు ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండాలి. వీరు మాన్యులే కాని సామాన్యులు కారు, ద్విమనస్కులు కారు, రెండు నాలుకల మనుష్యులు కారు. అందరినీ సంతోషపెట్టాలంటే కుదరదు. పరిచారకులు ఒకే మాట మీద నిలబడాలి. చెప్పుడు మాటలు వినకూడదు. మద్యపానం అరిష్టాలకు మూలం. సంఘాలు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి. తాగుబోతులు నాయకత్వానికి తగరు. దుర్లాభాపేక్ష గలవారిని ఎన్నుకోకూడదు. డబ్బు విషయంలో ఎంతో నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. సంఘ ద్రవ్యాన్ని వాడేటప్పుడు చిత్తశుద్ధి గలిగి నిష్పాక్షికంగా వ్యవహరించాలి. డబ్బు విషయంలో పరిచారకులు నిష్కళంక చరిత్ర గలవారై ఉండాలి. దేవునికివ్వబడిన కానుకలు దేనికోసం ఇవ్వబడినవో దానికే వినియోగించబడాలి. డబ్బును దుర్వినియోగం చేసి ఎందరో తమ సాక్ష్యాన్ని పూర్తిగా కోల్పోయారు. విశ్వాస మర్మమంటే ఏమిటి? యేసుక్రీస్తు యొక్క సువార్త. ఇది దేవుని ప్రత్యక్షం. విశ్వాస మర్మం సువార్తలో బయలుపరచబడింది. విశ్వాసము అంటే ఈ సందర్భంలో విశ్వాస సత్య సిద్ధాంతం. పాత నిబంధనలో ఈ మర్మము బయలుపరచబడలేదు. అది కొత్త నిబంధనలో క్రీస్తునందు పూర్తిగా ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం. ఆదిమ సంఘం అపొస్తలుల బోధయందు ఎడతెగకుండా ఉండింది. అపొస్తలుల బోధ అంటే ఆది సంఘము యొక్క విశ్వాసమే. నాడు నేడు ఇదే సంఘము యొక్క విశ్వాస ప్రమాణం. లోకమెదుట మన విశ్వాసం అపొస్తలుల బోధే. సోదరీ సోదరులారా, బైబిలు దేనిని పాపం అంటుందో అదే మనము పాపం అనాలి. దేవుని నిర్వచనాలను మార్చడానికి మనకు హక్కు లేదు. మానవ స్వభావం ఎప్పుడూ ఇంతే. మానవుడే మారాలి, దేవుడు మారనివాడు. కొత్త నిబంధన సత్యమేదో అదే మన సిద్ధాంతం. విశ్వాస మర్మమును నిర్మలమైన మనస్సాక్షితో గైకొనగలవాడే క్రైస్తవ నాయకుడు, సంఘ నాయకుడు. 1 తిమోతి 4:2 వాతవేయబడిన మనస్సాక్షి గలవారున్నారు. పరిచర్య కొరకై వచ్చిన ఈ అభ్యర్థులను మొదట పరీక్షించాలి. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అతని ఆధ్యాత్మిక స్థితి లేఖన ప్రమాణాలకు సరిపోవాలి. అభ్యర్థులను సంఘం చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. అది సరే, ఈ పరిచారకుల భార్యలు ఎలా ఉండాలి? 11 పరిచర్య చేసే స్త్రీలు మాన్యురాండ్రై, కొండెములు చెప్పని వారు, మితానుభవులు, అన్ని విషయాలలో నమ్మకమైన వారై ఉండాలి. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పే చాడికత్తెలై ఉండకూడదు. పరిచారకుల భార్యలకు మనసా వాచ ఎంతో క్రమశిక్షణ ఉండాలి. అన్ని విషయాలలో ఆమె విశ్వసనీయురాలై ఉండాలి. పరిచారకులు, అధ్యక్షులు ఒకే కుటుంబ నీతిని పాటించాలి. ఒకే భార్య, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. పిల్లలను అదుపులో పెట్టుకోగలవాడై, గృహసీమను చక్కగా ఏలగలవాడై ఉండాలి. పరిచారకుల భార్యలైతే తమ భర్తలకు, తమ ప్రభు అయిన యేసుక్రీస్తుకు, విశేషించి సువార్త ఉద్యమానికి ఎంతైనా విశ్వసనీయులై ఉండాలి. 13 పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారవుతారు. అనగా పరిచారక ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించిన వ్యక్తి విశ్వసనీయుడని మంచి పేరు గడించుకున్నవాడవుతాడు. ధైర్యము అంటే దేవునికి సాక్షిగా నిలువగల దండిగుండె. పరిచారకుని పదవి, పని ఆధ్యాత్మికమైనవి. పెద్దలైనా పరిచారకులైనా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అర్హతలు, యోగ్యతలు ఉండి తీరాలి. 14 పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి మాసిదోనియా నుండి
తన సేవా నివేదిక పంపుతున్నాడు. అప్పుడు తిమోతి ఎఫెసులో ఉన్నాడు. తిమోతి, శీఘ్రముగా నీ వద్దకు రావాలని నిరీక్షిస్తున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము అయి ఉన్నది. ప్రియశ్రోతలు, 1 తిమోతి పత్రిక అంతటికీ ఇదే కీలక వచనం. ఇది అసలు సంఘ క్రమాన్ని గురించి సంఘ నాయకునికి పౌలు రాసిన వ్యక్తిగత పత్రిక. దేవుని సంఘములో దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తించాలో దానికి సంబంధించిన నియమావళిని పౌలు ఈ పత్రికలో పొందుపరిచాడు. ఇది జీవము గల దేవుని సంఘం. ఇది దేవమందిరం. ఈ సంఘం సత్యానికి స్తంభం, అనగా సంఘం అనే స్తంభం మీద దేవుని సత్యం నిలిచి ఉంది. సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు యేసుక్రీస్తును తమ మాటలలో, చేతలలో ప్రతిఫలించాలి. లేకపోతే సంఘానికి పునాది లేనట్లే. అప్పుడది సత్యాన్ని నిలుపలేదు. పెద్ద బైబిలు మోసుకు తిరిగితే ప్రయోజనమేమీ లేదు గాని బైబిలును మోసే వ్యక్తిని బైబిలే మొయ్యాలి అంటున్నాడు పౌలు. ఈ సంఘం సత్యానికి స్తంభం. దేవుని సత్యాన్ని లోకానికి ఎత్తి చూపుతుంది. ఇది సజీవ దేవుని సంఘం. 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందాడు. దేవదూతలకు కనబడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఆదిమ సంఘంలో అతి ప్రాచీనమైన విశ్వాస ప్రమాణమిది. ఇదొక పాట, గేయం, సంఘ ప్రమాణ గీతం. ఇది నిరాక్షేపమైన ప్రమాణవాక్యం. దైవభక్తిని గూర్చిన మర్మం, గొప్ప మర్మం. ఏమిటి మర్మం? దైవభక్తి అనేది ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు అవతారం, మనము నివసించే ఈ లోకానికి దేవుని ప్రత్యక్షమే యేసావతారం. యేసు ఈ లోకమందు అవతరించిన వాడై మన పాపాలకు రావలసిన శిక్ష తానే భరించి, తద్వారా ఆయన యందలి విశ్వాసానికి ఫలితంగా మనకు దైవభక్తి అనుభూతిని ప్రసాదించాడు. దైవభక్తి అనగా దేవ స్వభావంలో పాలు పొందడం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనము క్రీస్తులో పాలివారం. దైవభక్తి మర్మం ఈ విధంగా మనకు బయలుపరచబడింది. యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. యేసు కన్యక గర్భాన పుట్టాడు. పుట్టకముందు ఆయన ఉన్నాడు. ఆయన ఉనికి ఆధ్యాత్మికం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన దేవుని స్వరూపి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువే చెప్పాడు, దేవుడు ఆత్మ. మనము దేవుణ్ణి భౌతిక నేత్రములతో చూడలేము. అందుకే దేవుడు సశరీరుడుగా మనకు దృశ్యమానమయ్యాడు, ప్రత్యక్షుడయ్యాడు. మనమాయనను చూడగలిగాము. దేవుడైన ఆత్మ మానవ శరీరమనే గుడారములో ప్రవేశించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమాయన మహిమను కనుగొన్నాము. దేవుడు మానవుడుగా అవతరించాడు. ఆయన ఆత్మయందు ఆత్మ వల్ల నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఆయన పునరుత్థానమందు ఈ నీతి తీర్పు వెల్లడి అయింది. ఆయన నీతిమంతుడని పునరుత్థానం ధృవపరుస్తుంది. మానవ శరీరంగా విత్తబడి మహిమ శరీరమై లేచాడు. పునరుత్థానం తరువాత ఏ శత్రువు ఆయనను ఏమీ చేయలేకపోయాడు. ప్రియ శ్రోతలు, యేసునందు విశ్వాసము ద్వారా
మనము నీతిమంతులముగా పరిగణించబడుతున్నామంటే దానికి ఆధారం యేసు పునరుత్థానమే. యేసు మన పాపములను బట్టి చనిపోయాడు. మనలను నీతిమంతులను చేయడానికి మృతులలో నుండి తిరిగి లేచాడు. శిలువ మీద పాపివైన నీ కోసం చనిపోయిన యేసు తిరిగి లేచి నిన్ను నీతిమంతుణ్ణి చేశాడు. ఆయన దేవదూతలకు కనపడ్డాడు. ఆయన దేవదూతలను చూచాడు అని చెప్పబడలేదు, దేవదూతలు ఆయనను చూచారు. మనల్ని దేవదూతలు చూస్తారు, మనకు పరిచర్య చేస్తారు. రక్షణ అనే స్వాస్థ్యము పొందిన వారికి దేవదూతలు పరిచారకులు గదా. ఆయన మానవతకు విమోచన ప్రసాదించాడు. మనకు దేవుడు ఎంతో ఆధిక్యతనిచ్చాడు. ఆయన రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. ఈ రోజున కూడా ప్రకటించబడుతున్నాడు. లోకమందు నమ్మబడ్డాడు. అనేకులు ఈ రోజు వరకు ఆయన రక్షకుడని నమ్మి ధన్యులవుతున్నారు. చివరికి ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఈ రోజున క్రీస్తు పరలోకములో తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన ఈ రోజున పరలోకంలో ఉన్నాడు. నీవు నమ్మితే ఆయన ఆత్మ ద్వారా నీలోకే వచ్చేస్తాడు. సంఘ నాయకులు కాగోరేవారు ఈ భక్తి సూత్రాలు పాటించాలి. దేవుని బిడ్డల భక్తి యేసు జీవితమే. యేసు జీవం, యేసు జీవితం, అదే మన భక్తి, ముక్తి. సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, భక్తి జీవితంలోని ఈ 6 మెట్లు గుర్తుంచుకోండి. 1 యేసు అవతారం, 2 నీతిమత్వం, 3 దేవదూతల పరిచర్య, 4 రక్షణ సువార్త ప్రకటన, 5 ఆత్మల సంపాదన, 6 ఇహలోక యాత్ర ముగింపు, మహిమా ప్రవేశం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.